ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా తెగ ట్రెండ్ అయిపోతుంది. ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఎగ్ ఆమ్లెట్ కోసం ఒక బాయిల్డ్ ఎగ్, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా అలాగే కొత్తిమీర కావాలి. ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిగుడ్డు కూడా కావాలి. పచ్చిగుడ్డు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. చాలాసేపు ఇలా బీట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ బాయిల్డ్ ఎగ్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత పచ్చిగుడ్డు మనం బీట్ చేసుకున్నాం కదా! అది కూడా అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత కొంతసేపు ఆగి అందులో మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగే టమాటో, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం, పసుపు, చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇందులో పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత దీన్ని 2 గంటల సహాయంతో ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత కొంతసేపటికైతే రెడీ అయిపోతుంది ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్. ఇంకా ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దామని చెప్పి టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఇప్పటివరకు మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. కొంచెం ఎగ్ పఫ్ టైప్‌లో అయితే ఉంది. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. వీడియో ఇంతవరకు చూసారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి. బాయ్.